హాయ్ అండి. ఈరోజు మన వీడియోలో వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపాయతో మంచి టేస్టీ కర్రీ అండి. ఈజీ వేలో ఎలా చేసుకోవాలో చూద్దామండి. ఇక్కడ నేను ఒక 5 ఉల్లిపాయలు తీసుకున్నానండి. ఈ విధంగా కట్ చేసుకున్నాను. ఒక టొమాటో కావాలండి. తర్వాత పచ్చిమిర్చి, కావాల్సినన్ని ఎగ్స్ ఉడకపెట్టుకోవాలండి. కొంచెం కరివేపాకు, కొంచెం చింతపండు తీసుకోవాలండి. ఇప్పుడు మనం ఈ ఎగ్స్ని ఫస్ట్ ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి. ఈ ఎగ్స్ని ఆయిల్లో ఫ్రై చేసుకోవడానికి ముందు వీటికి కొంచెం చిన్న ఘాట్లు పెట్టుకోవాలండి. ఈ విధంగా ఆయిల్లో కొంచెం పసుపు వేసి ఎగ్స్ బాగా వేయించుకోవాలండి. ఇప్పుడు ఒక వేరే బౌల్ తీసుకోనండి. ఇట్లాంటి ప్యాన్ ఒకటి తీసుకొని తగినంత ఆయిల్ పోసుకోవాలండి. ఇప్పుడు ఈ ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత అందులోకి ఒక బిర్యానీ ఆకు, తర్వాత ఒక 2-3 లవంగాలు తీసుకోవాలండి. కొంచెం జీలకర్ర కూడా వేసుకోవాలండి. తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకోవాలండి. తర్వాత కరివేపాకు వేసుకోవాలండి. ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలన్నీ వేసుకోవాలండి. ఇలా ఉల్లిపాయలన్నీ వేసుకొని వాటిని ఇట్లా కలుపుకున్న తర్వాత కొంచెం ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉల్లిపాయలు మగ్గనివ్వాలండి. ఇలా ఉల్లిపాయలు 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత దీనిలో పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇప్పుడు దీనిలోనికి కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలండి. అల్లం పేస్ట్ వేసుకొని ఇట్లా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మరీ బాగా మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి. కొంచెం గట్టిగా ఉంటేనే టేస్టీగా ఉంటుందండి. ఉల్లిపాయలు 2 మినిట్స్ ఉడికించుకున్న తర్వాత ఇట్లా మూత తీసుకొని చూసుకోవాలండి. ఈ ఉల్లిపాయ కొంచెం లైట్గా ఉడికిందండి. ఇప్పుడు మనం ఒక టొమాటోని కట్ చేసుకొని వేసుకోవాలండి. ఇలా టొమాటో వేసుకొని కలుపుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో ఒక 2-3 మినిట్స్ ఉడికించుకోవాలండి. ఇప్పుడు ఇవి ఉల్లిపాయ టమాటా కొంచెం మగ్గాయండి. ఇప్పుడు మనం తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలండి. ఇప్పుడు మనం తగినంత కారం వేసుకోవాలండి. ఇలా కారం వేసుకొని దీన్ని అంతా కలుపుకున్న తర్వాత ఒక 2 మినిట్స్ మూత పెట్టుకొని మగ్గనివ్వాలండి. ఈ విధంగా ఉల్లిపాయ ఒక 50% ఉడికిన తర్వాత ఇప్పుడు నేను ఒక గ్లాస్ వాటర్ వేసుకుంటున్నానండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత దీనిలో కొంచెం ఇలాగా చింతపండు కడిగి శుభ్రంగా ఇందులో వేసుకోవాలండి. దీనివల్ల కొంచెం పులుపు అనేది వచ్చి కూరకు చాలా టేస్ట్ వస్తుందండి. ఈ విధంగా ఒక 3 మినిట్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు మనం ఫ్రై చేసుకున్న ఎగ్స్ ఇందులో వేసుకోవాలండి. ఈ విధంగా ఎగ్స్ ఈ విధంగా వేసుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో చిన్నగా ఉడకనివ్వాలండి. ఇది బాగా ఉడుకుతున్నప్పుడు కొంచెం మెంతాకు కూడా వేసుకోవాలండి. ఇలా బాగా ఉడికాక ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదండి. చక్కగా ఉడికిపోయినట్లేనండి. దీనిలోకి మనం ఇప్పుడు గరం మసాలా తీసుకోవాలండి. ధనియాల పొడి, ఫైనల్గా మన కర్రీ రెడీ అయిపోయిందండి. చివరిగా కొత్తిమీర వేసుకోవాలండి. అంతేనండి, మన టేస్టీ ఎగ్ ఉల్లిపాయ పులుసు రెడీ అయిపోయిందండి. దీన్ని మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుందండి. మన వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.